బిల్కిస్ బాను అత్యాచార కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కె పద్మ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2002 గుజరాత్ మారణకాండలో బిల్కిస్ బాను సామూహిక అత్యాచారానికి గురైందని, బిడ్డతో సహా 7 కుటుంబ సభ్యులను కోల్పోయిందంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఈ కేసులో ముంబై కోర్టు 11 మందిని నేరస్తులుగా పరిగణించి జీవిత ఖైదు విధించగా, ముద్దాయిలు బాంబే హైకోర్టులో శిక్ష తగ్గించమని పిటిషన్స్ వేసినా ఫలితం లేకపోయిందంటూ పేర్కొన్నారు. అయితే గుజరాత్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను పరిహసిస్తూ 2022లో నిందితులను విడుదల చేసిందన్నారు. గుజరాత్ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు నిందితులను వెంటనే లొంగిపోవాలంటూ ఆదేశించిందని వెల్లడించారు. సుప్రీం నిర్ణయం దేశ ప్రజల న్యాయ ఆకాంక్షలను నెరవేర్చేదిగా ఉందంటూ పద్మ పేర్కొన్నారు. ఆమెని పాల్పడడం, అలాగే ఆమె బిడ్డని, చిన్న బాబుని నేలకేసి కొట్టి చంపేసి ఆ బాబుతో పాటు 7 మంది ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంఘటన మీద గత 21 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా భారతదేశంలో చర్చ నడుస్తుంది. ఈ కేసులో ఆమె చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు. అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు. చాలా వరకు నిలబడి ఈ కేసు ఇప్పటికి ఈ రోజుకు వచ్చే వరకు కూడా ఈ కేసు మీద పోరాటం జరుగుతూనే ఉంది. ఆమె చేసినటువంటి పోరాట ఫలితంగా, నిలబడినటువంటి తీరు ఫలితంగా సెషన్స్ కోర్టు, ముంబై సెషన్స్ కోర్టు ముద్దాయిలకి 11 మందికి జీవిత ఖైదు విధించింది. వాళ్ళు ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే ముంబై హైకోర్టు కూడా ఆ తీర్పుని బలపరిచి వారికి శిక్షని ఖరారు చేసింది. ముద్దాయిలు ఆ తర్వాత, అంటే అది ఎందుకు గుజరాత్కు సంబంధించిన కేసు మహారాష్ట్ర హైకోర్టులో ఎందుకు జరపాల్సి వచ్చిందంటే, బాధితురాలికి గుజరాత్ కోర్టుల పట్ల విశ్వాసం లేదు. అక్కడైతే కనుక తనకి న్యాయం జరగదు, గుజరాత్ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా ఉంది, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంది అనే అభిప్రాయంతో ఆమె కోర్టు వేరే రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఆమె కోరటం, ఆమె తరపున కౌన్సిల్ కూడా, లీగల్ కౌన్సిల్ కూడా కోరడంతో ఈ కేసు విచారణ ముంబై హైకోర్టులో, ముంబై సెషన్స్ కోర్ట్ అండ్ ముంబై హైకోర్టులో జరిగింది. 2 కోర్టులు కూడా నిందితుల్ని నేరస్తులుగా నిర్ధారించి శిక్షలు వేశాయి. ముద్దాయిలందరినీ కూడా 2 వారాల లోపల తిరిగి జైలుకి సరెండర్ కావాలని చెప్పి తీర్పునిస్తూ, బిల్కిస్ బానోకు జరిగినటువంటి అన్యాయం మీద కూడా సుప్రీంకోర్టు చాలా బాగా మాట్లాడింది. ఆమెకి ఇంత దుర్మార్గం జరిగితే ఆమె మీద ఇలాంటి సామూహిక అత్యాచారం, ఆమె బిడ్డను కోల్పోవడం, ఆమె గర్భిణీగా ఉండడం, గర్భవతిగా ఉంటుండగా ఇలాంటి రేపుకు, సామూహికమైనటువంటి రేపుకు గురవ్వడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ముద్దాయిల్ని ఈ రకంగా వదిలిపెట్టడం అనే దాన్ని సుప్రీంకోర్టు గ్రహించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థ మీద ఎంతో గౌరవం పెంచింది. ఎందుకంటే అల్టిమేట్గా భారతదేశంలో సుప్రీంకోర్టు ఫైనల్. రాష్ట్రాల్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి కొన్ని చోట్ల తీర్పులు కూడా మారే అవకాశం ఉండే విధంగా ఉన్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో మానవతావాదులందరూ కూడా ఖండించాల్సిన తీవ్రమైన ఈ యొక్క చర్య ఏంటంటే, ఒక చిన్న పిల్లని చంపేసి 5 నెలల గర్భిణిని 7 కుటుంబ సభ్యులు చంపి అక్కడ రేప్ చేసి ఆవిడకి అన్యాయం చేస్తే కనుక 21 సంవత్సరాల నుండి ఆవిడ పోరాడుతుంది. వాళ్ళకి శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు సపోర్టింగ్గా వచ్చి రెమిషన్ ఇచ్చి వాళ్ళని విడుదల చేస్తే, వాళ్ళని బ్రహ్మాండంగా ఏదో వాళ్ళు పెద్ద గొప్ప పని చేసినట్టు వాళ్ళు రిసీవ్ చేసుకొని వాళ్ళకి దండలేసి ఊరేగించి తిప్పుతుంటే నిజంగా మానవతావాదులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.